అన్న రియలైజేషన్ మీద మీరు వచ్చి నిలబడతారు అని, మీరు తప్పైందన్నా అన్నట్టుగా రావాలి అని అంతే చెప్పింది నాకు. సరే ఈ పూర్తి కెమెరా బ్యాక్ నేను వచ్చి నిలబడితే ఎలా కన్వే అవుతుంది. సో దెన్ ఐ థాట్ కెమెరా మా అన్న మీదే ఫోకస్ మీద ఉంది. సో ఐ డూ వన్ థింగ్ అనుకొని నా మనసులో నేను అనుకొని, ఎవరు కానీ ఇంకా సరెండర్ అంటే ఏముంటుంది, సరెండర్ అంటే ఇంకా నన్ను క్షమించని అనేది వల్ల కాళ్ళ మీద పడి తప్పించి ఇంకేముండదు. దాసోహం అంటాం. సో అన్న దగ్గర అంతకంటే బస్ట్ ఇంకేముండదు. సో ఐ డిడ్ రియల్లీ దేర్. సో జయరామ్ క్యారెక్టర్ గారు ఏంటంటే అతనికి ఆంధ్ర స్లాంగ్ తెలంగాణ వచ్చేది కాదు, చాలా కష్టపడేవాడు. ఒక తెలియకుండా ఒక ఫీలింగ్ ఉండేది అతనికి. నేను ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా పెట్టి చేద్దామా అని వాళ్ళు అనుకున్నారు, కానీ బట్ హీ డిడ్ ఎవ్రీథింగ్. ఫైనల్లీ అతనితో చేయించినారు, అతను కష్టపడ్డాడు కూడా. అతను కొంచెం రిజర్వ్డ్గా ఉండేవాడు పాపం కొంచెం. కానీ ఆనాడు ఆ ఇన్సిడెంట్ ఎప్పుడైతే పడిన తర్వాత నిజంగా అతను ఏడ్ చేసినాడు. బయటకు వచ్చేసి షార్ట్ అయిపోయిన తర్వాత నేను ఎవరితో మాట్లాడేవాడిని కాదు, తను ఎవరితో మాట్లాడాను. అతను నా దగ్గరకు వచ్చి గట్టిగా, మధు మీరు అలా కాళ్ళ మీద పడగానే నాకు నిజంగా దుఃఖం వచ్చేసింది అని కౌలించుకున్నాడు. సో దట్ లీడ్స్ మీ అనదర్ లెవెల్. సినిమా మొత్తం లోపల ఎక్కడైనా చిన్న చిన్న తొక్కుడాలనే ఉంటాయి, కానీ అది జనాలకి అక్కడి నుంచి నెక్స్ట్ ఎమోషన్కి వెళ్ళడానికి బర్స్ట్ అయింది. సో సేమ్ అదే ఐ విల్ సే వన్ థింగ్ ఓన్లీ, దట్స్ ఇట్. వన్స్ యూ ఇన్వాల్వ్ దృశ్యం కనబడిపోతుంది. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్వాల్వ్ నువ్వు చెప్పింది విని చేయాల్సి వస్తుంది. నటుడు అనేవాడు ఏంటంటే దర్శకుడి యొక్క ఊహనికి దగ్గర కావాలి, అతని పండించడానికి నీ యొక్క తాహత కూడా ఉండాలి. కొందరు దర్శకులకు అక్కర్లేదు, చెయ్యి అంతే పెట్టు అంతే ఇంకెక్కువ చేద్దాం అంటారు, వాళ్ళకి అంతే కావాలి. అంత అయితే వాళ్ళ ఊహ పాడైపోతుంది. సో అదే అర్థం చేసుకొని వెళ్ళగలిగేటువంటిదే కెమెరా యాక్టింగ్. ఇట్స్ వెరీ అర్థం చేసుకుంటే చాలా సులువు. ఎందుకంటే మన కోసం పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు, అంతమంది నిన్ను నిలబెట్టడానికి ట్రై చేస్తుంటారు. మ్యూజిక్ ద్వారా, ఎడిటింగ్ ద్వారా, కెమెరా ద్వారా, వాళ్ళ యొక్క ఊహల ద్వారా. సో మన కోసం అంతమంది పనిచేస్తారు. సో కనుక ఒక్కసారి అందరిని అర్థం చేసుకుంటే చాలా సులువు, చాలా ఇష్టం, చాలా విజువల్ ఏర్పడుతుంది. సో నాకు మైమ్ ఉండడం వల్ల ఈ ఎడిటింగ్ కానీ, లైటింగ్ కానీ, కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ, తర్వాత మూమెంట్ కానీ, అభినయానికి సంబంధించినవి కానీ కొన్ని ఏళ్ల నుంచి నేను ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు తక్కువ కాలంలోనే అందుకునేటువంటి అవకాశం దక్కింది. దాంట్లో ఇంకో సీన్ ఉంటుంది, బాపు అరుస్తారు, ఆయన పడుకున్నప్పుడు బాడీ మీద బాపు అరగగానే ఆయన వెంటనే రియాక్ట్ అయ్యారంట కదా. అవును, మామూలుగా అందరు చెవులో పిలుస్తారు. లాస్ట్ అది షాట్ లేదు సినిమాలో, లేదు, నా బ్యాక్ షాట్ వేసినారు యాక్చువల్గా. సో దెన్ ఆయనే లౌక్యం తోటి మామూలుగా అందరు పిలిచినప్పుడు తను అన్నాడు, సార్ అందరు పిలిచినప్పుడు నాకు ఒక తీరుగా ఉంది, మీరు పిలిచినప్పుడు లోపల పేగులు దిగినట్టుగా అయింది వేరే సార్ అని అన్నాడు. అంటే పాయింట్ ఏంటంటే నేను నా బ్యాక్గ్రౌండ్ తెలంగాణ బ్యాక్గ్రౌండ్, నేను అనేక చావులను చూసిన. మాకు పద్మాక్ష గుట్ట దగ్గర బాడీని తీసుకెళ్తున్నప్పుడు కింద పడుకోబెట్టి అవన్నీ నా చిన్నప్పుడు జ్ఞాపకాలు ఉన్నాయి. సో లిటరలీ ఐ ఇన్వాల్వ్డ్. ఇంకోటి మీకు ఊరికే దాంట్లో చిన్న జ్ఞాపకం, శివం పాడి కట్టుకొని తీసుకెళ్తున్నప్పుడు అందరు నడుచుకుంటూ వెళ్తాం, ఊరంతా వస్తుంటుంది కొమరయ్య పాట మీద. షార్ట్లో ఉన్నప్పుడు ఎవరికి చెప్పులు ఉండవు, మామూలుగా లాంగ్ షాట్ ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరూ చెప్పులు వేసుకుని ఉంటారు, కానీ చెప్పులు ఉన్న షార్ట్ ఎక్కడ కనబడదు. కానీ నేను షార్ట్ ఉన్నా లేకున్నా నేను చెప్పులు వేసుకునేవాడిని కాదు, వాళ్ళు తిట్టేవాళ్ళు, ఇది మొత్తం మండుటి ఎండ కాళ్ళు బొబ్బులు వస్తున్నాయి అని పరిగెత్తి ఉండేవాళ్ళు. నో, ఐ వాంట్ టు బి లైక్ దిస్.
సో జస్ట్ లెట్స్ సీ ఇంకా ఏం వస్తుందో, ఏం పెడతాడు, అతనికి ఏం వస్తుందో తెలియదు. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ వీ నీడ్ టు బి రెడీ. ఈవెన్ ఆకాశవాణి అనే మూవీ కూడా ఎండాకాలం జరుగుతుంది, ఒక రాయి మీద జరుగుతాయి, లిటరలీ బేర్బాడి మీద ఉంటుంది. వెళ్ళి నొక్కని పడుకునేవాడిని ఎండ మీద, ఒళ్ళంతా కాలిపోయి బొబ్బులుగా ఉన్న లోపల ఉన్నా కానీ అడాప్ట్ అయ్యేది. పరాకాష్ట, పిచ్చికి పరాకాష్ట అనేటువంటిగా వేరే వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు. కానీ బట్ ఇంటర్నల్గా యూ విల్ గెట్ ఏ ఎసెన్స్ తెలుస్తుంటుంది, లోపల అనేకమైన కెమికల్ రియాక్షన్ జరుగుతుంటుంది. సో మీకు ఏదో కొత్త ఆలోచన పుడుతుంది. ఆ కొత్త ఆలోచన పుట్టడానికి ఏ ప్రయత్నమే కానీ పిచ్చింగ్ కాదు. సో దిస్ ఈజ్ టువర్డ్స్ ఏ వన్ కమిట్మెంట్ టు వర్క్ అంతే. సో ఆకాశవాణిలో కూడా సముద్రకని సీనియర్ ఆర్టిస్ట్ వర్క్ చేశారు కదా, సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అది? వారు ఒక వారం రోజులు మేము ఒక 10 days వర్క్ చేసాము. లాస్ట్ 1 week వారితో ఎక్కువ క్లోజ్ అయ్యాం. అండ్ వారు అనేవాళ్ళం అనమాట, మేమిద్దరం వాకింగ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. మధు గారు మీరు ఏంటండి ఇలా అంటే గూస్ పంప్స్ వస్తున్నాయి, ఇలా అంటే కన్నీళ్ళు వస్తున్నాయి, మీరు శరీరాన్ని ఎట్లా అంటున్నారు, మీరు ఎక్కడో ఉండాలండి, పడాలండి మంచి వేషాలు, మంచి దర్శకులు మిమ్మల్ని పికప్ చేసుకోవాలని. సో అట్లా చాలా పాజిటివ్గా మాట్లాడే వ్యక్తి, నాకు చాలా ఇష్టం ఆయన. ఒకసారి పవన్ కళ్యాణ్ గారిది ఒక మూవీ షూట్ జరుగుతుంది, భరణి గారిని గెలవడానికి ఊరికి వెళ్ళా. అంటే దర్శకులు వేరే. సో నేను వెళ్ళాను, ఇలాగానే ఒక 10 minutes ఆపేసి హక్ చేసుకొని మూవీ సో కూర్చొని దాన్ని స్పెండ్ అయ్యే గుడ్ టైం. చాలా మంచి వ్యక్తి. మేము ఇద్దరం 2-3 సార్లు ట్రెక్కింగ్కి వెళ్ళాలి అనుకున్నాం, బయటికి వీలు కాలే కానీ బట్ ఈజ్ వెరీ నైస్ పర్సన్. ఓకే. సో బలగం కూడా రిలీజ్ తర్వాత ఈవెంట్ జరిగినప్పుడు మూవీ ఇంట్లో దిల్ రాజు గారు మిమ్మల్ని పరిచయంగా పిలిచి మీ గురించి మాట్లాడారు. అవును అవును. అసలు ఆ మూమెంట్ ఎలా? సినిమా మొత్తంలో ఒక దర్శకుడు కూడా నా గురించి మాట్లాడాలి. దర్శకుడు కానీ మిగతా ఆడియన్స్ మాట్లాడినారు, అందరు మాట్లాడినారు. మాట్లాడలేదు అనే మాట ఎందుకు చెప్తున్నానంటే ఇంకెవరు మాట్లాడాల్సిన అవసరం లేనంత గొప్పగా ఒక వ్యక్తి మాట్లాడిన వారే ప్రొడ్యూసర్. ఓకే. సో దిల్ రాజు గారు రవీంద్ర భారతి లోపల ఒక చిన్న ఈవెంట్కి వచ్చినారు, ఆయన గెస్ట్కి వచ్చినారు. ఆయన చాలా ఏళ్ళ నుంచి చూస్తున్న కేబీఆర్ లోపల. ఆయన వస్తుంటే నేను దూరం వెళ్ళిపోయేవాడిని, నాకు సినిమాతో ఏం సంబంధం. భరణి గారు నేను వాకింగ్కి వెళ్ళేవాళ్ళం, నాకు చాలా అత్యంత దగ్గర, నా పెళ్లి కూడా ఆయనే చేసింది భరణి గారు. సో సినిమా అంటే నేను దూరం వెళ్ళిపోయేవాళ్ళం. అంటే నాకు పరిచయం అయితే అంటే రాసి ఉంటే పరిచయం అవుతుంది, ఎందుకు ఇప్పుడు నాకు ఏం పని అయినతోటి అనేటువంటి భావంతో నేను ఉండేవాడిని. చాలా గొప్ప వ్యక్తి అండి రాజు గారు, చాలా టెక్నికల్ గానీ ఎక్స్పీరియన్స్ గానీ చాలా అసలు చాలా గొప్ప వ్యక్తి. ఆయన అలా మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. షాక్ అసలు వచ్చాగానే బాగా చేసా ఇలా అంటారా అనుకున్నాను. కానీ నా ఈ సినిమా చూసిన తర్వాత చాలా సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు, నటన లోపల బాగా పండినటువంటి వ్యక్తులు ఈ సీన్ గురించి నాకు చెప్పినారు. నువ్వు తుళ్ళుకుంటా నడుచుకుంటూ వస్తావు ఆటో నుంచి, కొంచెమే అది నిజంగా మమ్మల్ని ఒక క్షణం ఆపింది అని చెప్పినారు. ఒక ప్రొడ్యూసర్ చెప్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కడ డైరెక్టర్ చెప్తారు, డైరెక్టర్ చెప్తారు కానీ ఆయన చెప్తానని చూసేసరికి ఐ వాజ్ థ్రిల్. సో సినిమాకి ఏ అవార్డులు రాకపోని గుర్తింపు అనేది ఒక వ్యక్తిని, నేను చెప్పాను కదా నా మైండ్ ఇలా స్టార్ట్ అయింది. ఒక వ్యక్తి పడుకునే ముందు వాడెవడో అన్నాడు చూసారు, మనసులో నుంచి పుట్టింది. అప్రిషియేట్ చేసినప్పుడు చేయాలండి. అది చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఆ చేసిన వాళ్ళని మనం గుర్తుపెట్టుకుంటాం. దానివల్ల మన లోపల ఫైర్ అనేది డెవలప్ అవుతుంది. సో దట్ హీ గివెన్. సో అంత అనుభూతిగా దొరికింది. నేను అంత ఎక్స్పెక్ట్ చేస్తే నేను అనుకోలేదు. రియల్లీ ఐ ఎంజాయ్డ్ దట్ వన్. సో అదొక అవార్డుగా రికగ్నిషన్ ఇస్ నైస్ వన్, నైస్ జెస్చర్. సో జనరల్గా మీకు యాక్టర్గా మీకు ఈజీ మైమ్స్ చేయడం వల్ల మీకు ఎక్స్ప్రెషన్ చెప్పడం కానీ సీన్ సింగిల్ టేక్లో చేయొచ్చు. కానీ మీతో పాటు కాంబినేషన్ చేసే వాళ్ళు వేరే యాక్టర్ ఈ సినిమా కదా, వేరే ఏ సినిమా సరే వాళ్ళు 2 సార్లు 3 సార్లు మీరు ఉన్నారు కదా, తగ్గి మనం చేయాలి, మీకన్నా ఎక్కువ చేస్తే ఈజీగా చేయగలరనే డిఫరెన్స్ ఎప్పుడైనా వచ్చిందా? సో ఎక్కువసారి టేక్ తీసుకోవాలి సినిమాలో ఎప్పుడు కానండి. కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు అందరం ఒకటేనండి, ఎందుకంటే అది నిజాయితీగా ఉంటుంది కెమెరా. నువ్వు ఇలా చూస్తే అదే రికార్డ్ అవుతుంది, ఇలా చూస్తే అదే రికార్డ్ అవుతుంది. సో కనుక ఒకరు బాగా చేయలేదు, ఒకరు బాగా చేశారా అని ఉన్నా కానీ సీన్ పాడైపోతుంది.
సో వన్స్ ఒక ఆర్టిస్ట్ వచ్చినప్పుడు ఆర్టిస్ట్ తోటి మీరు మమేకం కావాల్సిందే అండి, మమేకం కావాల్సిందే. అప్పటిదాకా నీకు తృప్తి ఉండదు, వాళ్ళకు తృప్తి ఉండదు. అంటే నాది వస్తే సరిపోయింది అంటే కుదరదు. అంటిల్ అన్లెస్ యూ హావ్ ఎ సోలో షాట్ పెడితే ఆ షాట్ బాగుంటుంది కావచ్చు, కానీ తర్వాత సీన్ పాడైపోతుంది. సో ఐ డోంట్ లుక్ లైక్ ఏ షాట్, ఐ లుక్ లైక్ ఏ సీన్. ఆ సీన్ లోపల నేను ఎంత సపోర్ట్ చేస్తే అవతల వాడికి బాగా చేయగలుగుతాడు, అక్కడి నుంచి అతను ఎంత చేస్తే నాకెంత వస్తుంది అది రాబట్టుకోవడం ట్రై చేస్తాను. నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను, రాబట్టుకోవడం చేస్తాను. సో ఇట్స్ ఎ గివ్ అండ్ టేక్ ప్రాసెస్ అండి. సో ఒక్కడితో అస్సలు కాదు, ఇది యూనిటీ వర్క్ అండి. సినిమాకి పేరు వచ్చిందంటే ఎవడైనా నా వల్ల వచ్చిందని చెప్పుకుంటే పచ్చి అబద్ధం. లైట్ బాయ్ నుంచి ఎడిటర్ నుంచి మొత్తం పోస్టర్ డిజైన్ వరకు బయట పబ్లిసిటీ చేసే పద్ధతి కూడా నా దగ్గర బాగా అందమైన ఫోటో ఉంది. ఇంట్లోనే పెట్టుకుంటే అందరికి తెలియదు కదా, హాల్లో పెడితే వచ్చిన వాళ్ళకి కనబడతాను. సో యువర్ ప్లేస్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ప్రొడ్యూసర్ అనే వాళ్ళు రిలీజ్ చేసి ఇవన్నీ కూడా ఇందులో లెక్కకు వస్తాయి. సో సక్సెస్ అని కానీ జనాలకు వెళ్ళిందని అంటే బాగుంది అని చెప్పిందంటే ఒక్కరి వల్ల కానే కాదు. సో వీఆర్ ఇన్ అ పార్ట్ ఇన్ ఏ టీమ్. సో నేను కెమెరాకి వెళ్తే నా అనుభవం కాదు, ఆనాడు అందరితో కలిసి చేసినటువంటి కొత్త అనుభవం, అంతే. సో అలాగే నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు వర్క్ చేశారు మీరు. సో ఆయనకి మీమ్స్ నేర్పించారండి కదా గాలి సంపత్తిలో. సో ఎక్స్పీరియన్స్ అది. గాలి సంపత్తిలో అనిల్ రావుపూడి గారు ఒక సీన్ క్రియేట్ చేయమన్నారు, అందులో విలన్ గా కూడా చేశాను. సో ఒక సీన్, మంచి సీన్, ఈ డిడ్ గుడ్ జాబ్ అండి. తను చక్కగా వయసుకి తగ్గట్టుగా, తన స్థాయికి తగ్గట్టుగా ఒక చిన్న అంశం కంపోజ్ చేశాం. తను బాగా చేసినాడు. ఈజ్ నైస్ పర్సన్, హీ లవ్స్ మీ లాట్. నేను చాలా ఇష్టపడతాడు నన్ను. తన క్యారవాన్ని పిలుచుకుంటాడు, కలిసి భోజనం చేద్దాం అంటాడు. అండ్ ఎప్పుడున్నా మధు ప్లీజ్ రండి మీరు అని చాలా అత్యంత దగ్గరున్న విషయాలు మాట్లాడతారు. ఈజ్ వెరీ నైస్ పర్సన్ అండి. ఓకే. తర్వాత సరిపోదు సినిమా కూడా మీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సో హెచ్ఎస్ సూర్య గారు అతమారు మిమ్మల్ని తీసుకెళ్లి ఫ్రస్ట్రేషన్ తీసుకుంటారు అన్నమాట. సో ఆ క్యారెక్టర్ ఎంతైనా సరే వేరే ఎవరైనా పెట్టచ్చు. సో ఆ కొట్టే క్యారెక్టర్ కూడా మీకు ఇచ్చారంటే ఎంతో గొప్ప విషయం ఉండాలి. ఆ డైరెక్టర్ విజన్ లో మీరే చేయగలరు ఆ క్యారెక్టర్ అన్నట్టు. సో అది ఎట్లా? గాలి సంపత్తిలో పనిచేసినటువంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కుర్రాడు సరిపోద సినిమాలో చేశాడు. ఆ డైరెక్టర్ దగ్గర సరే దీనికి ఇతను ఉండాలి అనుకుంటున్నా అంటే, విష్ణు అని హీరో విష్ణు గారు ఉన్నారు, ఇతను మా గాలి సంపత్ సినిమాకి రాజేంద్ర ప్రసాద్ గారికి అద్భుతమైన మైండ్ చేస్తున్నారండి, మైమ్ మధు అని అని అతను ఆ డైరెక్టర్కి ఎప్పుడో చెప్పారట. ఇతను అదే సమయంలో గుర్తు చేయడం వల్ల ఇది వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్,